మన జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా? మన గురించి అసలు ఏమీ తెలియని వాళ్ళు, మనతో ఎప్పుడూ మాట్లాడని వాళ్ళు, మన జీవితంపై మాత్రం చాలా సులభంగా తీర్పు చెప్పేస్తారు. మీకు సోషల్ మీడియాలో అకౌంట్ ఉందా? ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో. కొంతమంది మీ వాల్‌ని చూస్తుంటారు. లైక్ పెట్టరు, కామెంట్ చేయరు. కానీ మీరు పెట్టే ప్రతి పోస్ట్‌ని మాత్రం నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారు. అలా చూడడం వరకు పర్వాలేదు. కానీ మీతో మాట్లాడకుండా, మీ అభిప్రాయం తెలుసుకోకుండా, మీ గురించి ఒక నిర్ణయానికి రావడం మాత్రం సరైంది కాదు. ఇంకా కొందరుంటారు. వాళ్ళకు ఎప్పుడూ ఇతరుల జీవితాల గురించి సమాచారం కావాలి. దానికి కొంచెం మసాలా జోడించకపోతే వాళ్ళకి నిద్రే పట్టదు. చూసావా చూసావా సుబ్బమ్మకి కోడలు వచ్చి 2 ఏళ్లయింది. ఇంకా ఏ విశేషం లేదు అంటూ పక్కింటి వాళ్ళతో మాట్లాడడం. రామయ్య గారికి యాక్సిడెంట్ అయిందంట. నేనప్పుడే అనుకున్నా అంటూ ఊహాగానాలు చేయడం. ఏరా అబ్బాయి నెత్తిమీద జుట్టు ఊడిపోయింది. ఇంకా పెళ్లి కాలేదా? మీ అన్నయ్య ప్రభుత్వోద్యోగి కదా, నీకు డబ్బులిస్తున్నాడా? ఇలా ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ మాట్లాడటం అలవాటుగా చేసుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, సమాజం అంటే అందరూ కలిసి ఉండే ప్రదేశం. ప్రతి ఒక్కరికి వారి జీవితం ఉంటుంది. వారి పరిస్థితులు వాళ్ళకుంటాయి. మనకి కనిపించని ఎన్నో కథలు ఉంటాయి. కాబట్టి ఎవరి గురించైనా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన మాటలు ఎవరి మనసుని గాయపరచకూడదు. చివరిగా ఒక చిన్న సంఘటన. ఒక పెద్దాయన నాకు పదే పదే చెప్తూ ఉండేవారు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని. మొదట నేను చాలా మంచిగా అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఆయనే తన తండ్రిని చూసుకోవడంలో వంతులు వేసుకున్నారని. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను. మీరు మీ నాన్నగారిని చూసుకునే విషయంలో వంతులు వేసుకున్న విషయం గుర్తుందా అని. ఆ మాట విన్న వెంటనే ఆ పెద్దాయన అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. కాబట్టి ఇతరుల జీవితాల గురించి తీర్పు చెప్పే ముందు మన జీవితాన్ని ఒక్కసారి చూసుకోవడం మంచిది. ఏమంటారు? ఇంత మంచి సందేశాన్ని మనకి అందించిన శ్రీ ఎం. రామ్ ప్రదీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.